రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తల్లిగారైన కీర్తిశేషులు కోటంరెడ్డి సరళమ్మ జ్ఞాపకార్థంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనలతో మద్రాసు బస్టాండ్ ఏసీ కూరగాయల మార్కెట్ మిత్రమండలి ఆధ్వర్యంలో మరియు రామ్, లక్ష్మణ్, అజీజ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం నిర్వహించారు. మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ముఖ్య అతిథులు మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ, టీడీపీ నాయకులు చక్రధర్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీ కూరగాయల మార్కెట్ మిత్రమండలి సభ్యులు రామ్, లక్ష్మణ్, అజీజ్, సురేష్, జనార్దన్, సతీష్, రాజా, జగదీష్, నవీన్, ఏఆర్ సుబ్బయ్య, లక్ష్మణ, పెద్దబాబు తదితరులు ఏసీ మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ముఖ్య అతిథులకు శాల్వాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మార్కెట్ సెంటర్లో ముఖ్యంగా ఈ సెంటర్ ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు చల్లగా ఉండడం కోసం ఈరోజు కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసడానికి రామలక్ష్మణులు అలాగే అజీజ్ గారికి ఈ అందరికీ కూడా మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాము. వీరిని అలాగే కూరగాయల మార్కెట్ మిత్రమండలి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తాము. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓన్లీ చలివేంద్రం కాకుండా ఈ చలివేంద్రం ఉన్నంత రోజులు మజ్జిగని సప్లై చేస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి మాతృమూర్తి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం మార్కెట్ మిత్రమండలి తరఫున దాని బాధ్యత తీసుకొని రామలక్ష్మణులు మరియు అజీజ్ భాయ్ గారు, సురేష్ వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ తరఫున వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మజ్జిగ చలివేంద్రం ఒకరోజు మజ్జిగ పెట్టి రిమైనింగ్ రోజంతా వాటర్ పెట్టకుండా కంటిన్యూస్గా మజ్జిగ చలివేంద్రం పెట్టడం. పుచ్చకాయ కూడా ఈ వేసవకాలం చల్లదనానికి పుచ్చకాయ, ఒకరోజు వాటర్ మిలను, ఒకరోజు పుచ్చకాయ, ఒకరోజు కిరినికాయ, ఒకరోజు మజ్జిగ, ఇలా ఒకరోజు రసన, ఇటువంటి వినూత్న కార్యక్రమం పేద ప్రజలందరూ మార్కెట్ కూరగాయలు ఉదయాన్నే వస్తారు. వాళ్ళకి వేసవి దప్పిక దాహం తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చిన మా అన్నల ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మంది తిరిగే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి తల్లి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారి మిత్ర మండలి మరియు రామలక్ష్మణ్ అన్న, అజీజ్ భాయ్ అందరూ కూడా ఈరోజు అందరూ కలిసి వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్రమండలి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. గారి సూచనల మేరకు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థంతో నెల్లూరు కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు మద్రాసు బస్టాండ్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎండల తీవ్రత రోజు రోజుకి అధికం అవడంతో ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులు అందరూ కలుసుకొని కూరగాయలు కొనేటందుకు వచ్చేటటువంటి వినియోగదారులందరికీ కూడా మజ్జిగ అందించడం ముఖ్యం అనుకొని మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం మా మిత్రమండలి తరఫున మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రోజుకొకటి మేము మార్కెట్లో చేస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక మజ్జిగ, ఇంకొక రోజు ఫ్రూట్స్, ఇంకొక రోజు పుచ్చకాయలు, ఆ విధంగా మేము ఈరోజు ఇవ్వడానికి మేము ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉన్నాము. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన గౌరవ గ్రామీణ శాసన సభ్యులు గారు తల్లి గారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో మంచినీళ్ళు కాకుండా ఎండకి ఇబ్బంది పడుతున్న జనాభాకి మజ్జిగ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకము. ఇది మా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో ముఖ్యులు వచ్చి రామలక్ష్మణ్ గారు, అజీజ్ గారు, వాళ్ళ మిత్ర బృందము ఇది ఏర్పాటు చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మా మార్కెట్ కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారస్తులకు అందరికీ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము.